పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి వాహనాలు బూడిదవుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో ప్రయాణికుల కళ్ల ముందే మరో బస్సు కాలి బూడిదైంది. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదం ప్రయాణికుల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేసింది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు బయలుదేరిన శ్రీ తులసి ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోంది. ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బస్సు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. బస్సు నుంచి పొగలు వస్తుండటంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. హడావిడిగా బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికులు అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఇంజిన్లో సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించారు. ఘటన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహణలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల ఫిట్నెస్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. లాభాపేక్ష తప్ప ప్రయాణికుల భద్రతపై యజమానులకు ఏమాత్రం శ్రద్ధ ఉండడం లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణించాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. పాతబడిన బస్సులు, సరైన మెయింటెనెన్స్ లేని ఇంజిన్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా మేల్కొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలను కఠినతరం చేయాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ప్రాణాలతో చెలగాటమాడే ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులు కూడా రాత్రివేళ బస్సులు ఎక్కే ముందు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ల తీరును, బస్సు కండిషన్ను గమనించడం ఎంతో అవసరం.